రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ కలిగిన నామంలో ఈ ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు. దేవుడు నా మనసులో పెట్టిన ఒక వాక్యాన్ని పూట ధ్యానం చేద్దాం. అందరూ బైబిల్ తెరిచి ఒక వాక్యాన్ని పూట ధ్యానం చేద్దాం. అసలే ఈ రోజులు చాలా చెడ్డ దినాల్లో మనం ఉన్నాం. వాక్యం చాలాసార్లు హెచ్చరిస్తూ ఉంది. ఇది చెడు కాలం అని ఆమోస్ గ్రంథంలో రాయబడి ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రికలు చదివినండి, తీయమన్నప్పుడు తీయండి. ఎఫెసీయులకు రాసిన పత్రికలు ఏమని రాయబడింది అంటే దినములు చెడ్డవి అని. ఆమోస్ గ్రంథంలో ఇది చెడు కాలం అని. ఇంకొక పత్రికలు చదివితే ఇది నాశనం అయిపోయే కాలం అని. ఇట్లా రకరకాలు రాయబడ్డాయి. కానీ దినాల్లో మనం ఎట్లుండాలంటే దేవుని నమ్ముకున్న బిడ్డలుగా భయము భక్తి కలిగి ఉంటే చాలా మంది జీవితాలు బాగుపడతాయి, ఆశీర్వదింపబడతాయి. భయము భక్తి లేకుండా మనం ఎంత విచ్చలుడు బతికితే ఏం లాభం లేదు. నిండు నూరేళ్ళు బతకాల్సిన మనము 30-40 ఏళ్ళకే కాలం గడుపుకొని వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. జాగ్రత్తగా ఉండండి. దేవుడు మరింతగా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. చదవండి, ఇప్పుడు చదవండి. పరిశుద్ధ గ్రంథం నుండి తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవియు మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని గణహితనకును ఉపయోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకునే ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైనను పాత్రయై ఉండును. ఒకసారి గట్టిగా ఏం చెప్పండి. ఈ చదువుబడిన వాక్యాన్ని బాగా ఆలోచించండి, ఆలోచన చేయండి, చెవియొగ్గి వినండి. వినడం మాత్రమే కాదు, హృదయంలో వాటిని వ్రాసుకోండి. అప్పుడే మన జీవితాలు బాగుపడతాయి. అందరు నన్ను చూస్తూ వినండి. తిమోతికి రాసిన పత్రికలో ఆ పౌలు గారు తిమోతి అనేటువంటి ఒక సేవకుడు ఉన్నాడు. ఆయనకి పత్రిక రాస్తూ ఓ మాట చెప్తున్నాడు. ఏమనంటే గొప్ప ఇంటిలో కొన్ని పాత్రలు ఉన్నాయి. ఏ ఇంట్లో చెప్పండి? ఏ ఇంట్లో? అందరూ చెప్పండి, గట్టిగా చెప్పండి. గొప్ప ఇంట్లో కాదు, గొప్ప ఇంట్లో. చదివేటప్పుడు కొద్దిగా వినేటప్పుడు అంటే మీరు అనుకునొచ్చు, ఇల్లు అంటే ఏమిటండి? మామూలు మనము పిల్లలతో కట్టుకునే ఇళ్ళు ఉంటాయి, కొందరికి రాళ్ళతో కట్టుకునే ఇళ్ళు ఉంటాయి, కొందరికి ఇటుకలతో కట్టుకునే ఇళ్ళు ఉంటాయి, రకరకాల ఇళ్ళు ఉంటాయి. కానీ వాక్యం అంటుంది గొప్ప ఇల్లు అనేది ఒకటి ఉందంట. ఏ ఇల్లు? ఈరోజు అంశం పేరే చెప్పండి. ఆ ఇంట్లో నీ పాత్ర ఏమిటి? చెప్పండి. ఈరోజు అంశం పేరు చెప్పండి మరొకసారి. ఆ ఇంట్లో నీ పాత్ర. ఆ ఇల్లు అంటే ఏ ఇల్లు? గొప్ప ఇల్లు. మరి గొప్ప ఇల్లు ఎక్కడ చూస్తాం? గొప్ప ఇల్లు అంటే ఎక్కడుంటుంది? గొప్ప ఇల్లు అంటే ఎవరైనా చూసినారా? చూడలేదు ఎవరు? వినండి. అసలు గొప్ప ఇల్లు అంటే ఏమిటంటే దేవుని మందిరమే ఒక గొప్ప ఇల్లు.
ఆ గొప్ప ఇంట్లో కొన్ని పాత్రలు ఉన్నాయంట. ఏంటి ఆ పాత్రలు? ఇప్పుడు మన ఇంట్లో కొన్ని పాత్రలు పెట్టుకుంటారు. కొందరు అన్నం తినడానికి ఏ పాత్రలు అవి? అన్నం తినడానికి ఏం పాత్రలు అవి? ప్లేట్లు. నీళ్ళు తాగడానికి చెంబులు, గ్లాసులు, ఇంకా అప్పుడప్పుడు భర్తను కొట్టి చీపురు కట్ట, అప్పుడప్పుడు ఇంకా ఇట్లాంటివి కొన్ని ఉంటాయి కదా, అవి మన ఇంట్లో ఉండవలసినటివి. కానీ దేవుని ఇల్లు అనేది ఒకటి ఉంది కదా. ఆ ఇల్లు ఎట్లాంటిదంటే గొప్ప ఇల్లు. ఆ ఇంట్లో కొన్ని పాత్రలు ఉన్నాయి. ఏమిటా పాత్రలు? ఆ పాత్రలు ఏమేమి ఉన్నాయో తెలుసు అక్కడ? 1 వెండి పాత్ర, 2 బంగారు పాత్ర, 3 కర్రవి, 4 మట్టివి. ఇవి ఆ ఇంట్లో ఉన్నాయి. అయితే ఇక్కడ మనం ఆలోచించవలసిన అంశం ఏమిటంటే, ఆ ఇంట్లో పాత్రలు ఉండడమే కాదు, ఆ పాత్రలకి ఘనత ఉండాలి. ఏముండాలి? ఘనత. ఘనత ఉంటే ఆ పాత్రలకు విలువ, ఘనత లేకపోతే ఆ పాత్రలకు విలువ లేదు. అంటే నేను మీకు చెప్తాను, ఈ దేవుని మందిరం అనేది ఒక గొప్ప ఇల్లు. మరి ఆ పాత్రలు ఎవరు చెప్పండి? ఆ పాత్రలు ఎవరు? మనమే ఆ పాత్రలు. మరి అయితే ఆ పాత్రలు అనబడినటువంటి మనము కొన్నిసార్లు ఘనత కోరుకుంటాం. ప్రతి ఒక్కరు ఘనత కావాలి, ఘనత కావాలి. 10 మందిలో మా కుటుంబాన్ని హెచ్చించాలి, 10 మందిలో నన్ను హెచ్చించాలి, 10 మందిలో నా కుటుంబాన్ని హెచ్చించాలి. ఇలా మనం కోరుకుంటూ వస్తుంటాం. ఇది సాధారణంగా ప్రతి మనిషిలో ఆలోచన పుట్టే విధానం అనేది ఒకటి. ప్రతి మనిషి ఘనత 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 అని కోరుకుంటాడు. అయితే గొప్ప ఇంట్లో అనేటువంటి ఈ గొప్ప ఇంట్లో పాత్రగా మనం ఉన్నాం కదా. మరి ఘనత కొక్కినటువంటి పాత్రలు ఏమిటి, ఘనహీనమైన పాత్రలు ఏమిటో అవి కూడా వ్రాయబడ్డాయి. ఏ యజమానుడైనా ఘనతకెక్కిన ఘనత కలిగినటువంటి పాత్రలే వాడుకుంటాడు. మీరు బాగా ఆలోచించండి. మనం తినే ఆహారము ప్లేట్లో తింటేనే మనకు ఒక విలువ, ఘనత. కొంతమంది ఇస్త్రాకుల్లో తింటారు. ఇస్త్రాకు పరిస్థితి ఏమిటి? తిన్నంత తిని మొదలు చుట్టి దానికి విలువ ఉంటుందా? కాదు. అక్కడ 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 4వ వచనం చదవండి ఒకసారి. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. సువార్త మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. మీరెరిగి ఉన్నట్టు మేము ఇచ్చక మాటలైనను ధనాపేక్షను కప్పిపెట్టు వేషములైనను ఎన్నడూ వినియోగించలేదు. ఇందుకు దేవుడే సాక్షి. మరియు మేము క్రీస్తు యొక్క అపోస్తలులమై ఉన్నందున అధికారము చేయుటకు సమర్థులమై ఉన్నను మీ వలనే గాని ఇతరుల వలనే గాని మనుషుల వలన కలుగు ఘనతను మేము కోరలేదు. ఇక్కడ బాగా వినండి. పౌలు గారు ఏమంటున్నాడు తెలుసా? దేవుడు మాకు కృపవరాలు ఇచ్చాడు. మేము వెళ్ళి రోగుల కాడ నిలబడి మా నీడ పడితే రోగులు స్వస్థపరచబడుతున్నాయి. రోగుల మీద చేతులుంచి ప్రార్థన చేస్తే రోగులు బాగైపోతున్నారు. దేవుడు ఎన్నో కృపవరాలు ఇచ్చాడు. ఎంతో మందిని నడిపించాం, ఎంతో మందిని బాగు చేశాం. దేవుడు ఇన్ని కృపవరాలు మాలో పెట్టినా, దేవుడు ఇంత సామర్థ్యత మాలో పెట్టినా మేము మనుషుల వల్ల ఘనత ఎప్పుడు కోరుకోలేదు. మరి ఎవరి వలన ఘనత మాకు రావాలి అంటే కేవలం దేవుని వల్లనే. ఈ ఘనత కూడా 4 రకాలుగా వస్తుంది. వినండి అందరూ బాగా. ఈ ఘనత కూడా 4 రకాలు వస్తుంది. 1 సాతాను గణపరిచే విధానం, 1 మనుషులు గణపరిచే విధానము, 2 తనకు తానే గణపరుచుకునే వాళ్ళు, 3
దేవుని ద్వారా హెచ్చించబడే వాళ్ళు 4. అయితే ఈ 3 రకాల్లో ఏది శ్రేష్టమైన ఘనత? ఈ 4 రకాల్లో మనుషులు గణపరిచే ఘనతన, మనకు మనం గణపరుచుకునే ఘనతన, లేదా సాతాను దగ్గర గణపరిచే ఘనతన, లేదా దేవుడు గణపరత నుంచి వచ్చే ఘనతన? దేవుడి నుంచి వచ్చే ఘనతే విలువైనది. అది నువ్వు ఎక్కడున్నా దేవుడు నిన్ను గణపరుస్తాడు. అయితే ఇక్కడ అక్కడే ఈ రోజుల్లో ఘనతలు ఘనత అని కోరుకుంటున్నాం. ఈ ఘనత ఎందుకు రావట్లేదు? కొంతమంది మందిరాలకి ఎందుకు వస్తుంటారంటే, ఎక్కడ చూసిన సంఘటనలు అంటే మన మందిరం విషయాలు కదా, మరి అట్లా ఆలోచన చేసేది. మన మందిరానికి వచ్చేవాళ్ళు నిజంగా చాలా చాలా దేవుడు మంచి ఆత్మీయ బిడ్డలు ఇచ్చాడు. హల్లెలూయా. ఎవరు అట్లా గణపరుచుకునే వాళ్ళు కాదు, ఎవరు అట్లా అందరు తగ్గించుకొని జీవించే వాళ్ళే. హల్లెలూయా చెప్పండి ఒకసారి గట్టిగా. కొన్ని మందిరాల్లో దేవునికి రావాల్సిన ఘనత రావట్లే, దేవునికి ఇవ్వాల్సిన ఘనత ఇవ్వట్లే. ఎంతసేపున్న మనుషులే ఘనత కోరుకుంటున్నారు. ఆ మధ్య ఎప్పుడో ఫేస్బుక్లో యూట్యూబ్లో ఏడో చూశారు, ఓ సభ పెట్టారు, పెద్దగా సభ పెట్టారు. ఎవరినో స్పీకర్ పిలిచారు. సుమారుగా ఫుల్ రోడ్ మామూలు రోడ్ ఏనికి ఇది దారి ఆయన రావడానికి స్టేజ్ దగ్గరికి, ఆ కారు ఆగిన కారు నుంచి ఈ స్టేజ్ వరకు ఫుల్ చల్లారు. ఆ సేవకుడు దిగి బైబిల్ ఇట్లా పట్టుకొని ఎట్లా వస్తున్నాడు, దాని మీద పూల మీద నడుచుకుంటూ వస్తుంటే ఈ లైన్ కొంతమంది స్త్రీలు, ఇటువైపు కొంతమంది స్త్రీలు, వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఆ పాత్రను పట్టుకొని ఆ పాత్ర నిండా పూలు పెట్టుకొని పూలు చల్లుతున్నారు. ఆ సేవకునికి ఎంత ఘనత కదా. దేవుడు ఎక్కడైనా సేవకును సన్మానించండి అన్నాడు కానీ, ప్రేమించండి అన్నాడు కానీ, తల మీద పూలు చల్లండి, పూలేయండి అన్నాడా ఎక్కడైనా? ఈరోజు కొద్దిగా ఈ సేవకులలో కూడా ఘనత నేను అంటాను. అంత ఘనత నీకు రావాలి అంటే సంఘంలో దేవునికి ఘనత లేదు, దేవునికి రావాల్సిన మహిమలు లేవు. మందిరాలు కట్టబడుతున్నాయి, మనుషులు విచ్చలవిడిగా వస్తున్నారు మందిరాలకి. మరి దేవునికి రావాల్సిన ఘనత ఎక్కడ? మలాకి గ్రంథంలో దేవుడు ఏమంటాడు చదవండి. మలాకి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. మలాకి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. త్వర చదవండి. కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానుని గణపరచును కదా. నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏమయ్యను? నేను యజమానుడైతే నాకు భయపడేవాడు ఎక్కడున్నాడు అని సైన్యములకు అధిపతికి యెహోవా మిమ్మల్ని అడుగుతున్నాడు. హల్లెలూయా. దేవుడు అడుక్కునే స్థితికి వచ్చాడు. ఇప్పుడు దేవుడు ఏ స్థితికి వచ్చాడు? ఏం అడుక్కుంటాడు దేవుడు? అరే సంఘాలు పెట్టమని చెప్పింది నేను, ఆత్మలో రక్షించమని చెప్పింది నేను. అయితే ఈ ఘనతలన్నీ మీరే చేసుకుంటున్నారు. కానీ నాకు రావాల్సిన ఘనత కుమారుడు తండ్రిని గణపరిచినట్లు, దాసుడు యజమానుడు గణపరిచినట్లు నాకు రావాల్సిన ఘనత రావట్లే. సంఘంలో మీరే ఫుల్ వేసుకుంటున్నారు, మీరే శాలువాలు కప్పుకుంటారు, మీరే గణపరుచుకుంటున్నారు. మరి నాకు రావాల్సిన ఘనత ఎక్కడ? దేవుని బిడ్డలారా, మనమందరం ఎందుకు దేవుని సన్నిధిలో కూడుకోవాలి ప్రతి ఆదివారం అంటే, దేవుని గణపరచడానికి కానీ మనల్ని గణపరచుకోవడానికి. మనమందరము దేవుని గణపరచడానికి కొరకే కానీ మనం గణపరచుకోవడానికి కాదు. ఈరోజు కొంతమంది గణపరచకపోతే మేము మందిరానికి రాం, ఇంకో దగ్గరికి వెళ్తాం. కొందరికి ఘనతల కొరకు మందిరానికి వస్తుంటారు. కొంతమంది ఏదో అధికారులు ఆశించి వస్తుంటారు. ఆ వచ్చేవాళ్ళు దేవుని సన్నిధిలో నిలబడతారు. ఎంతకని నిలబడతావు? ఒక సేవకుడు అంటుంటే భలే నచ్చింది ఒక మాట. తప్పిపోయే గొర్రెననే వెతికి రక్షించి తిరిగి మందలో చేర్చొచ్చు, పారిపోయే గొర్రెని ఎప్పుడు అది ఎంత పారిపోతున్నా దాన్ని తీసుకొని వచ్చి చర్చిలో పెట్టు, పార్టీ ప్రార్థన అన్నీ అది ఉండేది. దాని బుద్ధి ఏమిటి? ఉన్నంత వరకు ఉంటుంది. మరి పారిపోకదు మరి సేవకుడికి దాన్ని వెతుక్కొచ్చుకున్న సంఘంలో పారిపోయే విశ్వాసి, పారిపోయే పాత్ర నువ్వు ఎంతకాలం ఉంటావు?
దేవుడు నిన్ను కోరుకునేది ఏమిటో తెలుసా? నిన్ను ఘనహీనమైన పాత్ర చేయడానికి కాదు ఈ మందిరానికి నడిపించింది, ఘనమైన పాత్రగా చేయడానికి కొరికే దేవుడు నిన్ను నడిపించాడు. హల్లెలూయా చెప్పండి. కానీ నువ్వేం కోరుకున్నావంటే తాత్కాలికమైన ఘనత, అప్పుడు పూర్తి ఘనత అది కాదు. మొదట్లో విశ్వాసి ప్రారంభం ఎట్లుంటుందంటే, దేవునితో రక్షించబడక ముందు ఎట్లుంటారంటే, వాళ్ళు మందిరానికి వెళ్తున్నారు, బాగుపడుతున్నారు, మేము కూడా దేవుని నమ్ముకుంటే బాగుంటుందని నమ్ముతారంట. నమ్మిన తర్వాత మందిరానికి వస్తారంట. మందిరానికి వచ్చినాక మరి కొన్నాళ్ళకు ఆలోచన పడుతుందంట, నేను కూడా పరిచయం చేస్తే బాగుంటుంది, నేను కసు నొక్కితే బాగుంటుంది, నేను కూడా సామాన్యులకు అన్ని చేస్తే బాగుంటుంది కదా అని వాళ్ళు కూడా బాగా ప్రారంభం భక్తిది, బాగా కసు నొక్కి బాగా చేస్తూ ఉంటారు. అంత అయిపోయినాక దాన్ని చూసి ఉంటారు కదా టేస్ట్, మళ్ళీ ఇంకొక ఆలోచన, నేను కూడా పాట పాడితే బాగుంటుంది కదా అనుకుంటారంట. తిప్పులు పడి పాట నేర్చుకుంటారు, వస్తావు 2 నాలుగు పాట పాడినా ప్రార్థన చేస్తే బాగుంటుంది కదా అనుకుంటాడంట. ప్రార్థన చేస్తాడు. ప్రార్థన వచ్చినాక అప్పుడు నెక్స్ట్ ఇంకేమే, నేను కూడా వాక్యం చెప్తే బాగుంటుంది కదా, సేవకుడు ఎందుకు అనుకుంటాడంట. వాక్యం చెప్పే స్థితి 4 మాటలు నేర్చుకున్నాడంటే ఇంకా ఆయన ఇది క్రమమా? ఇది పద్ధతే? ఒక సేవకుడిగా ఎదగాలంటే ఒక సంఘంలో కట్టబడి కనీసం 4-5 సంవత్సరాలు సేవకులకు కింద ఉండి అన్నీ నేర్చుకొని ఎదిగి ఆత్మాభిషేకం పొందుకున్నప్పుడే అతడు నిజమైన సాక్షిగా నిలబడతాడు, నిజమైన సేవకుడిగా దేవుడు ఏర్పరచుకుంటాడు. ఏదో 2 నాళ్ళు ఒక సంవత్సరంకే నమ్ముకొని సంవత్సరం బాప్తిసం తీసుకొని సంవత్సరం లోపల అప్పుడే నేను సేవకుడు అయిపోతానంటే అది నిజమైన సేవ కాదు. ఏలి కుమారులు ఉన్నారు కదా, ఏలి ఏం చేశాడంటే ఎంతసేపున తన కుటుంబాన్ని గణపరుచుకుంటున్నాడు. 2 కుమారులు ఉన్నారు, ఏలి ఉన్నాడు, సేవ చేస్తున్నాడు శిలో ప్రార్థన మందిరంలో. దేవునికి గణపరిచేటట్లేదు ఆ ఇల్లు. ఎంతసేపున తన కుమారులే ఘనత, నా కొడుకు అట్లా, నీ కొడుకు, నా పెద్ద కొడుకు, నా చిన్న కొడుకు ఇట్లా. దేవుని కోపం వచ్చి అలాంటి సేవకుడు పంపించాడు, తిక్కులోని పంపించి ఏమన్నాడు తెలుసా? అయ్యా ఏలి, దేవుడు నీ జీవితంలో ఎన్నో మేలులు చేశాడయ్యా, అయితే నీవేం చేసుకుంటున్నావు తెలుసా? నీ కుటుంబాన్ని నువ్వే కనపరుచుకుంటున్నావు, కానీ దేవునికి రావాల్సిన ఘనత రాలేదు కనుక నేను దేవుడు ఏం చేశాడు తెలుసా? నిన్ను ఇప్పటి నుంచి విసర్జించి నీ వంశంలో మగ సంతానం లేకుండా చేస్తాడు, ముసలి వాళ్ళే ఉండరు, నీ కుమారులు యవ్వన ప్రాణులు చచ్చిపోతారు అన్నాడు. ఎందుకొరకు? ఏలి తన కుటుంబాన్ని తానే ఘనపరచడానికి. దేవుని బిడ్డలారా వినండి, అందుకే మన అంశంలోకి వద్దాం. ఆ గొప్ప ఇంట్లో కొన్ని పాత్రలు ఉన్నాయి. 1 వెండి పాత్ర, 2 బంగారు పాత్ర, 3 కర్ర, 4 మట్టి పాత్ర. ఇవి ఉన్నాయి కదా. పాత్రలు అంటే రకరకాలు ఉంటాయి. సంఘంలో కూడా ఈ గొప్ప ఇల్లు అనే సంఘంలో రకరకాల పాత్రలు ఉంటాయి. అయితే నేను చెప్పాల్సిన అంశం ఏమిటంటే, ఘనమైన పాత్రలు ఏమిటి, వేటికి దేవుడు ఘనపరుస్తాడు, వేటికి ఘనత ఉంటుంది, ఘనహీనమైన పాత్రలు ఏమిటో ఒక 6 పాయింట్లు చెప్పి ముగిస్తాను. ముందుగా ఘనమైన పాత్రలు ఉన్నాయి. గొప్ప ఇంట్లో ఘనమైన పాత్రలు ఉంటాయి. వీటికి ఎంతసేపు ఘనత, ఎప్పుడు రాత్రి వచ్చినా పగలు వచ్చినా ఎప్పుడు వచ్చినా, అది సంవత్సరమైన 2 ఏళ్ళు కానీ ఎప్పుడైనా వచ్చి చూడు, దాని ఘనతనే ఉంటుంది, కానీ ఘనత దానికి తగ్గిపోదు. ఎందుకో తెలుసా? ఆ పాత్రకు ఉండే విలువే అంత. ఈ పాత్రలు ఎవరు? మనమే కదా. మరొకసారి మిమ్మల్ని అడుగుతాను, మర్చిపోకండి. గొప్ప ఇల్లు అంటే ఎవరు? దేవుని మందిరం. పాత్రలు అంటే ఎవరు? మనమే. అయితే ఈ గొప్ప ఇల్లు అనే సంఘంలో పాత్రలుగా ఉన్న దాడు కొన్నిటికి ఘనత ఉంది. ఘనమైన పాత్రలు ఏమిటో ఒక 3 చెప్పి, ఘనహీనమైన పాత్రలు ఏమిటో 3 చెప్పి, మనం ఎట్లుండాలో చెప్పి నన్ను ముగిస్తాను. మొట్టమొదటి మాట చదవండి. దేనికి ఘనత ఉంటుంది? ఏ పాత్రకు? నిర్గమకాండం 27వ అధ్యాయం, నిర్గమకాండం 27వ అధ్యాయం 3వ వచనం చదవండి. దాని బూడిద ఎత్తుటకు కుండలను, గరిటెలను, గిన్నెలను, ముందును, అగ్ని పాత్రలను చేయవలెను. అందరు వినండి, హల్లెలూయా అని చెప్పండి గట్టిగా. ఘనమైన పాత్రలు ఏమేమి తెలుసా? 1 అగ్ని పాత్ర. చెప్పండి.
అందరూ చెప్పండి మరొకసారి. ఈ అగ్ని పాత్రకి ఎప్పుడు ఘనత, ఎప్పుడు ఘనత. అది 10 మందిలో ఉన్న ఘనతే, లేకపోయినా ఆ లాస్ట్ కూర్చున్న ఘనతే, ముందు కూర్చున్న ఘనతే. ఇది ఏ పాత్ర అంటే అగ్ని పాత్ర. చెప్పండి, ఏ పాత్ర ఇది? అగ్ని చూశారు లేదు? అగ్నిని నీళ్ళలో నువ్వు ఎంతసేపు అయినా ఈత కొట్టవచ్చు, అగ్నిలో ఈత కొడతారా? ఎవరు ఈత కొట్టలేరు. ఎంత పిచ్చోడైనా దాని దగ్గరికి, ఎంత మెంటలేసి తిరిగిన వాడైనా దాని దగ్గరికి. ఎందుకంటే అది అగ్ని. చూడగానే అగ్నిని చూస్తే భయపడతాం, నీళ్ళని చూస్తే సంతోషపడతాం. కానీ ఈరోజు ఈ గొప్ప ఇంట్లో, దేవుని మందిరమైన గొప్ప ఇంట్లో దేవుడి నేను ఒక పాత్రగా ఘనపరచాలి అంటే నీవు ఎలా ఉండాలో తెలుసా? అగ్ని పాత్ర వలెనే ఉండాలి. ఈ అగ్ని పాత్ర ఎప్పుడు అది 10 మందిని వెలిగిస్తుంది, 10 మందిని ఏమండి ప్రకాశింపజేస్తుంది. అగ్ని లేకుండా ఈరోజు మనకు వంటకాలు లేవు. అగ్ని లేకుండా వంట చేసుకుని తింటాం అనేవాళ్ళు అలా చెప్పండి, ఎవరు లేము. అగ్ని లేనిది ఆహారము రాదు. యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనంలో ఒక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనం. 5:35 చదవండి త్వరగా. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. మీరు అతనిని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి. హల్లెలూయా. వినండి, ఈ బాప్తిసం ఇచ్చే యోహాను గురించి దేవుడు ఏం సాక్ష్యం చెప్పాడు తెలుసా? బైబిల్ ఏం చెప్పిందో తెలుసా అతని గురించి? మండుచు ప్రకాశించేవాడంట. ఎవరు చెప్పండి? ఎవరు? యోహాను. బాప్తిసం ఇచ్చే యోహాను మండుచు ప్రకాశిస్తున్నాడంట. మండుచు ప్రకాశిస్తున్నాడంట. మండాలంటే ఏం చేయాలి? మండాలంటే ఈరోజు కొంతమంది మండట్లే, చల్లారిపోయారు. ఎంతైనా ఎన్ని ఎంతగానో వాక్యాలు చెప్పండి, ఎంత చల్లారిపోయారు. ప్రేమలో మండేవా? లేదు. విశ్వాసంలో ఉన్నావా? లేదు. ఆసక్తిలో చల్లారిపోయారు, ప్రేమలో చల్లారిపోయారు, విశ్వాసంలో చల్లారిపోయారు, అన్నిట్లో చల్లారిపోయారు. కానీ ఒక క్రైస్తవుడిగా మనం ఎట్లుండాలి తెలుసా? మనమును చూసి ఒకరు భయపడాలంటే, ఏమండి, మనమును చూసి ఒకరు భయపడాలంటే మనం మండేవాళ్ళగా ఉంటే వాడు భయపడతారు. మనం చల్లారిపోయిన కాడ అది దానికి విలువ లేదు. ఈ మండుచున్న ప్రకాశిస్తున్నటువంటి వ్యక్తి ఎవరు తెలుసా? బాప్తిసం ఇచ్చే యోహాను. మండాడు. బతికిన ఎన్ని సంవత్సరాలు? మనలాగా 100 సంవత్సరాలు బతకలేదు ఆయన, కొన్ని సంవత్సరాలే. ఆ బ్రతికిన దినాలన్నీ కూడా మండుతూ ప్రకాశించాడంట. ఈరోజు కొంతమంది ఆత్మీయతలు చల్లారిపోతుకుంటూ వస్తారు. రోజు నీ విశ్వాసాన్ని పెంచుకోవాలి కానీ, రోజు నీ ఆసక్తిని పెంచుకోవాలి కానీ చల్లారిపోకూడదు. మరి అగ్ని పాత్రగా ఉంటే దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. కొంతమంది అగ్ని పాత్రలు లేవు. దానియేలు గ్రంథంలో చూస్తాం, షడ్రక్, మేషక్, అబేద్నెగో 3 వ్యక్తులు ఉన్నారు. ఆ దినాల్లో ఒక రాజు బంగారు విగ్రహాన్ని ఏర్పాటు చేసి, ఇదే దేవుడు, దీన్ని కొలవండి, దీనికి పూజ చేయండి, దీనికి టెంకాయలు కొట్టండి, దీనికి అన్ని చేయండి అని చెప్పాడు. అందరూ మొక్కుతున్నా మొక్కకుండా నిలబడింది ఎవరు? 3 వ్యక్తులు. షడ్రక్, మేషక్, అబేద్నెగో 3 వ్యక్తులు మాత్రం నిలబడ్డారు. ఆ రాజు చూశాడు. చూసి, హూ ఆర్ యూ, ఎవరు వాళ్ళు అని సైనికులను అడిగారు. అయ్యా వాళ్ళండి షడ్రక్, మేషక్, అబేద్నెగో. మరి ఏ దేవునికి మొక్కరా? లేరండి, గట్టిగా నిలబడ్డారండి. వాళ్ళు తీసుకురా అన్నాడు. తీసుకొచ్చారు. ఎవరు మీరు? అయ్యా జీవం కలిగిన దేవుని సేవిస్తున్న సేవకులమండి, ఆ దేవుని ఆరాధించే వాళ్ళమండి అన్నారు. నీవెవరైనా సరే నేను చేసిన విగ్రహానికి మొక్కాల్సి ఉంది, మొక్కమన్నాడు. వీళ్ళు అంటారు, లేదు రాజా మేము మొక్కం, అయితే మిమ్మల్ని అగ్ని గుండంలో పడేస్తానన్నాడు. అయ్యా మీరు పడేసినా మాకు చింత లేదు, మీ దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడా? వాడు చెప్పే విశ్వాసం మాట ఏమిటంటే, మా దేవుడు రక్షించకపోయినా సరే, రక్షించినా సరే మేమైతే దేవునికి మొక్కమంటే. ఈరోజు మన ఆఫర్లు ఎట్లుంటాయంటే, మా సంఘంలో నీకు సిగరెట్ 10 విషయం వస్తావా? వస్తా సార్, వస్తా.
మా సంఘంలో తుచ్చమైన దానికి మనుషులు అప్పుడు కనపరిచి అప్పుడే వదిలేటువంటి దానికి మనుషులు అలవాటు పడ్డారు. వీళ్ళు దేనికి రాజు పడలేదు, దేనికి రాజు పడలేదు, మూఢ నమ్మకాలు వదిలిపెట్టేశారు. అయ్యా రాజా, నీవు అగ్నిగుండంలో పడేసినా మాకు చింత లేదు, రక్షించినా సరే రక్షించకపోయినా చచ్చిపోయినా సరే. ఆ రాజు ఏం చేశాడు తెలుసా? అగ్నిగుండముని రెండింతలుగా మండించాడు. పిల్లల పండుగలో చూశారు కదా, ఎప్పుడైనా ఎగరలేదా? ఏ గుంతది, ఆ గుంతలు ఎగరలేదు ఎప్పుడైనా? ఇదంతా ఈ లోకానుసారమైనటువంటి భక్తి తుచ్చమైనదే. కానీ ఆ దినంలో అట్లా వేస్తే ఏమండి, ఈ రాజు వాడు ఏమైపోయారా అని చూస్తున్నాడు. కానీ వాడు వెంటికి కూడా, ఇక్కడ మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, అగ్ని ఇటుకలు కాలుస్తుంది, అగ్ని మనుషుల్ని కాలుస్తుంది, అగ్ని రాళ్లను కాలుస్తుంది, అగ్ని కింద ఏది నిలబడదు. మరి అట్లాంటి స్థితిలో ఈ షడ్రక్ మేషక్ అబేద్నెగో ముగ్గురు వ్యక్తులు వేసారు. వీళ్ళు మనుషులే కదా మనలాగా. ఆ నిలబడ్డారు. నిలబడితే ఆ దాంట్లో నిలబడి వాళ్ళు ఏం చేశారు తెలుసా? వాళ్ళు ఎవరి మీద ఆధారపడలేదు, దేవుని మీద ఆధారపడ్డారు. ఇదే విశ్వాసం అంటే. కొంతమంది మందిరాలు కట్టాలంటే డబ్బు ఉందా అని చూస్తారు. నేనంటాను, ఒక సేవకుడిగా, డబ్బుతో పనిలే, విశ్వాసంతో కట్టే మందిరాలు తక్కువ, భక్తితో కట్టే మందిరాలు తక్కువ. విశ్వాసం భక్తి కలుగుండు, అదంత కదా డబ్బు ములుగుకే వస్తుంది. ఇది నా విశ్వాసం. అయితే నేను అంటాను, వాళ్ళు ఎంత భక్తితో ప్రార్థన చేశారో. ఒక వెంటకుడు ఈ రాజు చూస్తున్నాడు, గర్ర అట్లా చూస్తున్నాడు. ఆఖరికి 4వ వ్యక్తిని చూసినాక అంటాడు సైనికుని పిలిచి, రేయ్ నీకు ఎంతమంది కనపడుతున్నారు? రాజా 4 కనపడుతున్నారు. అవునా? ఆ 4వ వ్యక్తి ఎవరు? జీవము కలిగిన దేవుడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. అదే రాజు ఆజ్ఞాపిస్తున్న మరలా. ఏ రాజు అయితే అగ్నిగుండంలో పడివేశాడో అదే రాజు మరలా ఆజ్ఞాపిస్తున్న, సైనికులారా వారిని బయటికి లాగండి. బయటికి ఎట్లా వచ్చారు తెలుసా? ఆనందం, సంతోషంగా వచ్చారు. వారి రెంటికి కూడా ఇక్కడ అక్కడ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చదవండి. ఇక్కడ ఒక విలువైన మాట ఉంటుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. 3:12 త్వరగా. ఎవడైనా ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటిని కట్టినడలా వాని పని కనబడును. ఆ దినమున దానిని తేటపరచును. అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పనిని ఎట్టిదో దానిని పరీక్షించేది అగ్నే. హల్లెలూయా చెప్పండి. దేవుని బిడ్డలారా, ఈరోజు 3 నాళ్ళ భక్తి కొరకు మీరు ఆరాధిస్తున్నారేమో. 3 నాళ్ళు భక్తి కాదు మనం చేసే భక్తి. మరణించినా కూడా మన భక్తి అగ్నిలో కాలిపోకూడదు. అగ్నిలో కాలిపోకుండా ఉండేదే నిజమైన భక్తి. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఒకళ్ళు భూమి మీద నువ్వు ఎట్లయినా బ్రతుకు, నేను ఎవరేమనరు, ఎవరేం తిట్టారు, ఎవరేం నీ ఇష్టం. కానీ ఒకరోజు ఒక దినం ఉందని గుర్తుపెట్టుకో. అది ఏ దినం? మరణ దినం. ఆ మరణించిన రోజు 70 ఏళ్ళకైనా నీకు మా చావు వస్తుంది, 80 సంవత్సరాలకైనా చావు వస్తుంది, 100 సంవత్సరాలైనా ఖచ్చితంగా చావు వస్తుంది. కానీ ఆ రోజు నువ్వేం గుర్తుపెట్టుకో అంటే, నేను నిత్య నరకములో కాలిపోకుండా ఉండాలని గుర్తుపెట్టుకో. అందుకే దేవుడు చెప్తున్న మాట అగ్నిలో. అందుకని ఈ సేవ కూడా దేవుడు ఏం చేస్తాడంటే, ఒకరోజు అగ్ని చేత పరీక్షిస్తాడంట. ఎట్లా? నీవు పునాది మీద కట్టావా, రాయితో కట్టావా, లేకుంటే ఇటుకలతో కట్టావా, లేకుంటే అది గడ్డి మీద కట్టావా, ఏముడితో కట్టావో ఈ అగ్నిని పుట్టిస్తాడంట. అగ్ని కాలే కొద్ది నువ్వు కాల్చబడలేవా, నీవు దేనికి పనికి రాందని. నీ సేవ అయినా, నీ భక్తి అయినా, నీ విశ్వాసం అయినా, నీవు ఏదైనా పనికి రాందని. ఎంత అగ్నిలో మనం కాల్చబడే కొద్దీ అంత మనిషికి ఘనత. హల్లెలూయా. కాల్చబడకపోతే ఇటుకకి అందం రాదు, కాల్చబడకపోతే రాయి పనికి రాదు, కాల్చబడకపోతే రాయి బాగలదు.
శోధన రాకపోతే మనిషికి దేవుని స్వభావము రాదు. దేవుని బిడ్డలారా వినండి, అందుకే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ప్రతి సేవను కాలుస్తాడు, ప్రతి విశ్వాసని కాలుస్తాడు, ప్రతి వ్యక్తిని కాలుస్తాడు. ఎందుకు కాలుస్తాడు? ఇది కాలేదే, కాలుతూ ఉండే కూడా నిలబడేదే. ఇప్పుడు షడ్రక్ మేషక్ అబేద్నెగో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. అంత అగ్నిలో కూడా వారు కాల్చబడ్డారా లేక బతికి బయటకు వచ్చారా? ఈరోజు నీ భక్తి, నా భక్తి, మన సేవ దేవుడు ఈ అగ్ని చేత కాలుస్తాడు. ఇప్పటికీ కాలుస్తున్నాడు. ఈ కాల్చే దాంట్లో ఎంతమంది నిలబడుతున్నాం? విశ్వాసంలో కానీ భక్తిలో కానీ ఎంతమంది నిలబడుతున్నాం? నువ్వు నిలబడేవాడైతే నిత్య నరకాగ్ని తప్పించుకుంటావు. ఇక్కడే నువ్వు కాలిపోతే ఇంకా అక్కడేమి తప్పించుకుంటావు? దేవుని బిడ్డలారా, దేనికయ్యే గొప్ప ఇంట్లో ఘనత అంటే ఒకటి అగ్ని పాత్ర, రెండో పాత్ర ఏమిటంటే వినండి, బంగారు పాత్ర. ఏ పాత్ర అది? బంగారు పాత్ర. ఒకటి అగ్ని పాత్రకి ఘనత ఉంటుంది, రెండవది బంగారు పాత్ర. ఈ బంగారు గురించి చాలాసార్లు మనం విన్నాం కదా, చూసాం. చూడడం ఏంటే, మన చెవుల నిండా, మన తల నిండా చూడండి, ఇక్కడ నుంచి ఈ ముక్కుకి మనకి అది ఆవులు కడతారు కదా, ఈ ముక్కు నుంచి ఈ చెవులు అట్లా. ఈ బంగారు ఇప్పుడు పెట్టుకునే ముందు బంగారు గురించి విలువనికి కొంతమందికి తెలియాలి, అందుకే చెప్తున్నా. అట్లని పెట్టుకోకూడదు కాదని కాదు, కానీ దేవుని బిడ్డలారా వినండి, అబ్రహాము వృద్ధాపంలోకి వచ్చాడు, ఇస్సాకు యవన ప్రాయంలోకి వచ్చాడు. తండ్రి ఏం ఆలోచన చేశాడు? తన ఇంట్లో ఉన్న పెద్ద దాసుని పిలిచి, పెద్ద దాసుడా, నేను నా కుమారునికి పెళ్లి చేయాలనుకుంటాను, నువ్వు వెళ్ళి నా స్వదేశానికి వెళ్ళి నువ్వు పిల్లని తీసుకుని రా అంటాడు. ఎలియాజరు ఆయన తొడ మీద చేసి ప్రమాణం చేసి వెళ్తాడు. వెళ్తే కానీ అప్పుడు ఒంటెలు అది తీసుకుని వెళ్తూ ఉంటే ఎదురుగా కొంతమంది స్త్రీలు, యవన స్త్రీలు కనపడి ఎదురుగా వస్తారు. ఆ స్త్రీలను చూసి ఈయన ప్రార్థన చేసుకుంటాడు. ఏమని? మనం ఒక పెళ్ళిళ్ళు చేయాలంటే 10 మందిని అడుగుతాం కదా, 10 మంది అడుగుతాం కదా. ముక్కు బాగాలేకున్నా అమ్మాయి అట్లుండాలా, కాలు సట్టుకుండకూడదు, ముఖం నట్టుకుండాలి, ముక్కులో చీముడు రాకూడదు, ఇట్లా పిచ్చి పిచ్చుకోలేదు కొంతమంది. అందం చూస్తారు కానీ మనసును చూడట్లే. వినండి, ఆ ఎలియాజరు ఏం చేశాడు తెలుసా? దేవామ ప్రభువా, ఇదిగో నా దాసుడు పెద్ద భారం పెట్టాడు, ఇదిగో స్త్రీలు వస్తున్నాయి, యజమానికి కుమారుని కాబోయే భార్య ఎవరో నువ్వే నిశ్చయించు అని తనలో తాను ప్రార్థన చేసుకున్నాడు. ఏమని? ఏ స్త్రీ అయితే అమ్మా నాకు దాహం వేస్తుందని అడుగుతాను, అడగగానే ఏ స్త్రీ అయితే నాకు వచ్చి నీళ్లు పెడుతుందో, నీళ్లు తాగుతుందో, నీళ్లు పోస్తుందో, అలాగే నా ఒంటెలకు కూడా ఎవరైతే నీళ్లు పోస్తారో ఆ స్త్రీని అనుకున్నాడు. ప్రార్థన చేసుకున్నటువంటి స్త్రీలు వచ్చారు. అప్పటికే ఆమె సంకలు ఏమి మోసుకొని వస్తుంది? కడవ బిందె తీసుకొని ఆ నీళ్ళు నింపుకుందామని యాకోబు బావ దగ్గరికి వస్తుంది. అప్పుడు నిలబెట్టుకున్నాడు. అప్పుడు వెళ్ళి ఆమె దగ్గరికి, అమ్మ నీళ్ళు వేయమ్మా అన్నాడు. నీళ్ళు పోయమ్మా, దప్పుకేస్తుంది. ఆమె అంటది, నీళ్లు పోసి ఏమంటది తెలుసా? అయ్యా నీ ఒంటెలో కూడా నేను నీళ్ళు అంటే అప్పుడు అతను ప్రార్థన ఏమైనట్లు? ఫలించినట్లు. పెళ్ళిళ్ళు చేయాలంటే ఇట్లా ప్రార్థన చేసుకుని వెళ్ళండి, మీ పెళ్ళిళ్ళు సక్సెస్ అవుతాయి. వెళ్ళని చెప్పండి. వాళ్ళని పట్టుకుని నీకు 5,000 ఇస్తాను లంచము, మాకు అమ్మాయిని గుడికి పెట్టు, అబ్బాయి, ఇట్లాంటివి కాదు. ప్రార్థన చేసుకుని బయలుదేరండి, సక్సెస్ అవుతాయి. ఆయన అట్లా చేసుకుంటూ మొత్తానికి దేవుడు ఆమెను చూపించాడు. అప్పుడు ఈయన ఎలియాజరు ఏం చేశాడు తెలుసా? వెంటనే తన దగ్గర ఉన్నటువంటి బంగారు కమ్మిచ్చాడు. ఏమిచ్చాడు? బంగారు కమ్మిచ్చాడు, బంగారు కడిమిచ్చాడు. ఆ బంగారు కమ్మిస్తే ఆమె ఎవరన్నా తీసుకోననేది. ఇప్పుడు మనం ఇస్తే ఫ్రీ వస్తే ఆమె అంటది, నువ్వెవరో నాకేం తెలుసా, నువ్వు నిల్లాడితే. అమ్మ పలానా యజమానుని దాసుని, మీ నాయన మీ అమ్మ నాయన పేరేంటి? లాభాను అని చెప్పి మొత్తానికి వాళ్ళ అమ్మ నాయనకి చెప్పింది. నేను ఇక్కడ మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, అసలు బంగారు పాత్ర అంటే ఏమిటి? ఇప్పుడు కొంతమంది కర్రతో చేసినటువంటి ఎవరైనా పెట్టుకుంటారు చెవుల్లో, బంగారే కోరుకుంటారు. ఒకళ్ళు డబ్బు ఎక్కువైందో బంగారే ఇంత కొని యాడ్ పెట్టింటావు, అందరూ దొంగ రూపాయలు చేస్తుంటారు ఆఖరికి. అంటే బంగారు యొక్క విలువ ఏమిటంటే, అందుకే అంటుంటారు కొంతమంది, పలానా ఆమె బంగారు లాంటి మనిషిదండి, పలానా ఆయన బంగారం లాంటి మంచి మనసు అండి. అంటే బంగారుకి ఏముంటుందంటే, ఎంతసేపున ఆ బంగారంలో స్వచ్ఛతనే కనబడుతుంది, కానీ ఆ బంగారంలో ఏది చెడు గుణం అనేది ఏది
ఉండదు. ఎందుకంటే అది కొలిమిలో పుటం వేయబడినటువంటి బంగారు. అది కాల్చి కొద్ది దానికి బంగారు వెండి ఆ రూపం వస్తుంది. అంటే నేను ఇప్పుడు మిమ్మల్ని ఒక మాట అంటాను. ఈ స్త్రీ ఉంది కదా రిబ్కా, ఆ రిబ్కాకి ఏం చేశాడు తెలుసా? ఇతను ఎలియాజరు బంగారు ఎప్పుడైతే ఇచ్చాడో ఆమె బంగారు తీసుకోకుండా పారిపోయి ఎక్కడికి వెళ్ళింది? తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి తల్లిదండ్రులు చెప్పింది. తల్లిదండ్రులు వాళ్ళు వచ్చి మొత్తానికి ఎలియాజరు కూడా తల్లిదండ్రులకి వెళ్ళి చెప్తాడు. అప్పుడు ఆమె ఏమంటుంది తెలుసా? తల్లిదండ్రులు ఏమడుగుతారు తెలుసా? అమ్మ, పలానా దాసుడు వచ్చాడు, పలానా యజమాని కావాలని భార్య కొరకు వచ్చాడు, ఆయన ప్రార్థన చేసుకుంటే దేవుడు ఇట్లా చూపించాడు, మరి నీవే ఆయనకి కాబోయే భార్య, మరి దీనికి నువ్వేమంటావు? ఆయనతో వెళ్తావు నువ్వు పెళ్లి చేసుకోవడానికి కొరకు అంటే, వద్దొద్దు, నన్ను ఇంకొకరిని ప్రేమించను అనిందా? నాకు వద్దొద్దు, నాకు ఇష్టపడిన అమ్మాయి నాకు అన్నాడా? అనిందా? లేదు. ఇప్పుడుండే పిల్లలు ఇంత వయసు వస్తుంది లేదు. అబ్బబ్బబ్బు, ఎన్ని ఫోన్లో తెలీదు, ఎన్ని సిగరెట్కో తెలీదు. అప్పుడుండే ఆ స్త్రీ తల్లిదండ్రులకు లోబడింది అంటే దాని మనసు ఏమిటంటే ఆమె గుణమే ఒక బంగారం. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఆమె మనసే ఒక బంగారం. దానికి మించిన బంగారము నీ వెండి ఎంత కాళ్ళ నుంచి తలకు వరకు వేసుకుని ఏ ప్రయోజనము? అందుకే మొదటి తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం చదవండి, త్వరగా చదవండి, ముగిచేస్తాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. మరియు స్త్రీలను అణుకువయు స్వస్థ బుద్ధి గల వారినై ఉండి తగు మాత్రం వస్త్రములు చేతనే గాని జడలతో గాని బంగారంతో గాని ముత్యములతో గాని విలువ గల వస్త్రములతో అలంకరించుకొనక దైవ భక్తి గల వారమని చెప్పుకొనుచు స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము. అంటే ఈయనేమంటాడు తెలుసా? ఇదిగో అమ్మా విను, నీవు ఎంత పై బంగారం ఎంత విలువైన వస్త్రాలు ధరించుకుంటే ఏ లాభం లేదు, దాంతో నువ్వు అలంకరించుకున్నద్దు. ముందు గుణాన్ని బాగా చేసుకో, తర్వాత ఏదైనా నువ్వు ధరించుకో అంటాడు. తగు మాత్రం వస్త్రాలు ధరిస్తే చాలు అంటాడు. అయితే నేను అంటాను దేవుని బిడ్డలారా, ఆ గొప్ప ఇంట్లో బంగారికి ఎప్పుడు దాని ఘనతే ఉంటుంది కానీ ఎప్పుడు అది ఘనహీనమైన పాత్ర కాదు. మూడవది ఏమిటంటే వెండి పాత్ర. ఏం చెప్పండి? ఈ వెండి అంటే ఏమిటి? వెండి అంటే ఏమిటి? బంగారం అంటే విశ్వాసానికి సాదృశ్యం. వెండి అంటే ఏమిటి? చాలామంది బంగారు వెండి గురించి ఎక్కువ ఆలోచన చేస్తారు కదా. వెండి అంటే ఏమిటో తెలుసా? విమోచన. వెండి అంటే ఏమిటి? విమోచన అంటే అర్థం ఏమిటో తెలుసా? విడుదల. విమోచన అంటే ఏమిటి? విడుదల. అంటే దేంట్లో మనం విడుదల పొందాలి? కాళ్ళకు ఇంతింత కడాలు వేసుకునే దానికంటే, చేతులకి ఇంతింత కడియాలు వేసుకునే దానికంటే, ఇంతింత వెండి తగిలించుకునే దానికంటే నువ్వు ముందు విమోచింపబడ్డావా లేదా? ఏంటి విమోచింపబడడం? నీ పాపముల నుంచి నువ్వు విమోచింపబడాలి, నీ శాపముల నుంచి నువ్వు విమోచింపబడాలి, నీ రోగం నుంచి నువ్వు విమోచింపబడాలి. అవన్నీ తగిలించుకొని అవన్నీ నిలవబెట్టుకొని బయట ఏది నువ్వు అలంకరించుకున్నది అంత వ్యర్థమైంది. అందుకే దేవుని బిడ్డలారా, మూడవదిగా ఈ గొప్ప ఇంట్లో దేనికి ఘనత ఉంటుందంటే వెండి పాత్రకు. దేనికి చెప్పండి? దేనికి? వెండి పాత్ర. కొంతమంది విడుదలే లేదు. ఎన్నో ఏళ్ళ నుంచి కొంతమంది బాప్తిసం తీసుకున్న కూడా విడుదల లేదు. అదే పాపమే, అదే శాపమే, అదే రోగమే, అదే బూతు మాటలే, అదే చెడు ఆలోచనలు, అదే చెడు చూపు, ఇవన్నీ చెడు. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 7వ అధ్యాయం 10వ వచనం. త్వరగా ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం. అబద్ధ సాక్ష్యములు పలుకుచు బయలునకు ధూపం వేయచ్చు మీరు ఎరగని దేవతలు అనుసరించుచున్నారే, ఆయనను నా నామం పెట్టబడిన ఈ మందిరంలోనికి వచ్చి నా సన్నిధి నిలుచుచు విడుదల నొంది ఉన్నామని మీరు చెప్పుదురు. ఈ హేయ క్రియలన్నీ జరిగించుటకేనా మీరు విడుదల నొందితిరి? నాచని నాటబడిన ఈ మందిరమును మీ దృష్టికి దొంగల గుహనమైనదా? ఆలోచించండి, నేనే ఈ సంగతి కనుగొనుచున్నాను. హల్లెలూయా. దేవుని బిడ్డలు వినండి. అంటే కొంతమంది ఇంకా పూర్తిగా విమోచింపబడలేదు, పూర్తిగా విడుదల పొందలేదు, పూర్తిగా ఇంకా రక్షింపబడలేదు. అందుకే ఇక్కడ నుండి ప్రజల గురించి ఏమంటాడు తెలుసా? దేవుడు ఏమంటాడు తెలుసా?
మీరు ఇంకా దేవుని ఆజ్ఞలను అనుసరించుకోకుండా ధూపం వేస్తూ విగ్రహార్థన చేస్తూ నా సన్నిధికి మీరు వస్తున్నారు, అంతే. ఒట్టికి వస్తున్నారు, ఒట్టిగా వస్తున్నారు, పెదాలతో ఆరాధిస్తున్నారు. మా హృదయం నాకు దూరంగా కొంతమంది ఒట్టి పెదాలతో ఆరాధిస్తున్నారు. అందుకే దేవుని బిడ్డలు వినండి, పూర్తిగా పడిన పాత్రగానే మనం ఉండాలి. దాన్నే వెండి పాత్ర. హల్లెలూయా చెప్పండి. గొప్ప ఇంట్లో ఏ పాత్రకు ఘనత? 1 అగ్ని పాత్ర, 2 బంగారు పాత్రకి ఘనత ఉంటుంది, 3వది ఈ 3 పాత్రలకు దేవుడు ఘనతనిస్తాడు. ఘనత ఉంటుంది ఎప్పటికీ. అయితే చాలా బాధాకరమైన కొన్ని పాత్రలు ఉన్నాయి. అవి ఒక 3 చెప్పి నేను ముగిచ్చేస్తాను. ఇంతవరకు విన్న పాత్రలు ఏమిటివి? ఘనత కలిగిన పాత్ర. ఘనహీనమైన పాత్రలు కూడా ఉన్నాయి. ఘనహీనమైన పాత్రలు కూడా ఉన్నాయి. ఆ పాత్రలు ఏమిటో తెలుసా? 1 మట్టి పాత్ర. ఏం చెప్పండి? మట్టి పాత్ర. ఈ మట్టి పాత్ర దీని ఘనత ఉంటుందా? దీని ఘనత ఉంటుందా ఉండదా? ఉండదు. యోహాను సువార్త 4వ అధ్యాయం చదవండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 28వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం 28వ వచనం. ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి ఊర్లోకి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పని మనిషిని ఇక్కడ బాగా వినొచ్చాలి. ఘనహీనమైన పాత్రలు ఏమిటో? 1 మట్టి పాత్ర. ఏమిటా మట్టి పాత్ర? ఇది మట్టితో చేసిన పాత్ర. ఎప్పుడు ఇది ఏమవుతుంది? కొద్దిగా హైట్లో పెట్టుకున్నా ఎవరిని ఇట్లా అన్నారనుకోండి, వెంటనే ఏమైపోతుంది? కింద పడి పగిలిపోతుంది. అంటే దీనికి విలువలేని పాత్రగా ఈ దేవుని మందిరంలో ఉంటాయి. కొన్ని ఎప్పుడు మట్టి పాత్రలు ఉంటాయి. మట్టి పాత్రలు. ఈ పాత్రల వల్ల దేవునికి ఏ లాభం లేదు, సంఘ సేవకునికి ఏ లాభము లేదు. ఇది ఏ పాత్ర అంటే ఘనత లేని పాత్ర. అది ఆ గొప్ప ఇంట్లో ఉంటే అంత, లేకుంటే. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక స్త్రీ, సమరయ స్త్రీ, యాకోబు దగ్గరకు వచ్చింది కడవను తీసుకొని. అది ఏ కడవ? మట్టి కడవ. ఆ కుండను తీసుకొని ఆ చేదుకోవడానికి వచ్చింది. యేసుప్రభు మంచి 12 గంటలప్పుడు అక్కడ ఉన్నాడు. ఆయన అంటాడు, అమ్మ దాహం వేస్తుంది, నీళ్ళు ఇస్తావా? లేదు, మేము సమరయులం, మీరు యూదులు కదా, మేము నీళ్ళు ఇవ్వకూడదు ప్రభా అనింది. అమ్మ దాహం వేస్తే కులం మొత్తం మనకెందుకు లేమ్మ ఇవ్వమంటాడు. మొత్తానికి ఆ నీళ్ళు ఇస్తుంది, నీళ్ళు తాగుతాడు. తాగిన తర్వాత ఆయనతో ఒక మాట అంటాడు యేసుప్రభు, అమ్మ నీవిచ్చిన నీళ్ళు నేను ఇంతవరకు తాగాను కదా, మరలు ఇంక గంటకో మరలు నాకు దప్పికేస్తుంది. నేనిచ్చే నీళ్ళు నువ్వు తాగితే మరల ఎప్పుడు దప్పికొనవు అంటాడు. అప్పుడు వెంటనే ఆమె హృదయం తెరవబడి, నేను పాపాత్మురాలు కదా, నేను ఇట్లా ఉన్నాను కదా, నా జీవితం ఇట్లుంది కదా అని తాను పరీక్షించుకొని దేవుడు ఏ విషయమైతే ఆమె బయలుపరిచాడో అదంతా తెలియజెప్పడానికి గ్రామంలోకి వెళ్ళింది. వెళ్ళేటప్పుడు ఆమె సంకులు ఏముంది చెప్పండి? ఏముంది? మట్టి పాత్ర. ఆ మట్టి పాత్ర నీళ్ళు ఉంటాయి కానీ ఏమండి, అది పగలేస్తే దానివల్ల ఏ ప్రయోజనమూ లేదు. ఆ సంకలో ఉన్న పాత్ర ఒక్కసారి వదిలిపెట్టి గ్రామంలోకి వెళ్ళిపోయింది. వదిలిపెట్టిన పాత్ర ఏమైపోయింది? పగిలిపోయింది. కొంతమంది విశ్వాసులు ఎట్లున్నారంటే పగిలిపోయే విశ్వాసులాగా ఉంటారు. ఎట్లా పగిలిపోవడం అంటే చెప్తాను. పగిలిపోవడం అంటే ఒక వ్యక్తిని గణపరచాలంటే దేవుడే గణపరుస్తాడు. మనం గణపరచుకోవాల్సిన అవసరం లేదు. ఫలానా వ్యక్తి ఎప్పుడు ఆ వ్యక్తినే గణపరచాలి. నిన్నెప్పుడు అది ఆ ఊరికి వెళ్ళాను కన్నెపల్లి రాత్రి. ఆ సంఘ పెద్దవాళ్ళు యవనస్తులు చెప్తున్నారు, ప్రార్థన అంతా అయిపోయినాక అదే వాక్యం చెప్తే వాళ్ళకి గుచ్చుకునేందో మెచ్చుకునేదో నాకు తెలియదు కానీ మొత్తానికి మాట్లాడుకుని అన్నం తినేటప్పుడు ఇట్లా కూర్చుని ఉంటే, హే మీరు కూడా వాక్యం చెప్పింది తెలుసుకున్నాను రా అంటాడు ఈ సంఘ పెద్ద. ఆయనకి ఆ యవనస్తుడు ఇంత ఉన్నాడు, తాగి వచ్చినాడు, కూర్చున్నాడు. స్మెల్ ఎంత స్మెల్ వస్తుంది కూర్చున్న వాళ్ళకి. ఈయన ఏం చెప్తున్నాడు? ఆ తాగుబోతులోనికి ఏం చెప్తున్నాడు? వాకింగ్ చెప్పమని చెప్తున్నాడు. అరే ఆ సేవకులు ఈ సేవకులు ఎందుకు లేరా మనమేం చెప్పుకుందాం అంటున్నాడు ఈయన.
అంటే దాని అర్థం ఏమిటంటే, ఒక సంఘానికి ఒక కాపర్ అవసరం. కాపర్లు దేవుడు పెట్టాడు. కాపర్ లేని గొర్రెలు చెల్ల చెదరైపోతే, చెడిపోతే, పనికి రాకుండా అయిపోతాయి. ఒకళ్ళు నీకు ఎంతన్నా దేవుడు జ్ఞానం ఇచ్చిండొచ్చు. దేవుని బిడ్డలారా వినండి, కొంతమందిని బాగా ఉబ్బేయడం అంటే బాగా నూరాలి. మా నాయన, నా బంగారు, పాలు తాగు, నీళ్ళు తాగు అంటే అవి అట్లా ఉంటాయి. కొద్దిగా అట్లా కాదు, ఇట్లా అన్నామంటే పగిలిపోతాయి. పగిలిపోవడం అంటే సంఘంలో లేకుండా పట్టలేకపోతాయి. దీన్ని ఏమంటారు అంటే పగిలిపోయే పాత్ర. దీనికి ఘనత ఎక్కడుంటుంది? ఈ సంఘాన్ని వదిలేవు, వేరే సంఘానికి వెళ్ళావు, అక్కడ నిలబడతావు. అక్కడ ఇంకా సేవకుడు దున్నేవాడు ఎక్కడైనా ఈడి ఇబ్బందులు వచ్చి ఆడికి, ఆడి ఇబ్బందులు వచ్చి వీటికి. నీవు ఎంతకాలం అంతా తిరిగినా నీకు ఘనత లేదు. ఉన్న చోటున ఉండి నువ్వు మట్టి పాత్రే కావచ్చు, నీ ఘనత రావాలంటే ముందు నువ్వు పగిలిపోకుండా చూసుకో. అప్పుడు నీకేమొస్తుంది? ఘనత వస్తుంది. నువ్వు పగిలిపోయే కుండగా ఉన్నావంటే నువ్వు ఎక్కడున్నా నీకు ఘనత లేదు. అది దేవుడు కూడా అట్లాంటి భక్తి మెచ్చుకోడు. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 2వ వచనం. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 2వ వచనం. ఇక్కడ ఇర్మియాకు ఒక మాట చెప్తాడు. ఏమని? ఇర్మియా, నువ్వు లేచి కుమ్మరి ఇంటికి వెళ్ళు, అక్కడ నా మాటలు తెలియజేస్తాను. కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారి మీద పని చేయుచుండెను. కుమ్మరి మట్టితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగట మన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తకరమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేసెను. చాలు, హల్లెలూయా చెప్పండి గట్టిగా. రెండు చేతులు ఎత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీకంటే వేడి నాకే ఎక్కువ పుడుతుంది. మరి ఇంకోసారి హల్లెలూయా చెప్పండి. ఎంత సన్నీళ్ళైనా కాల్చుకొని వెళదాం వీటి నుంచి. ఈ కుమ్మరిని అక్కడికి పంపించాడు. అప్పుడు ఆ కుమ్మరి ఏం చేస్తున్నాడు? సారె పైన ఏం తయారు చేస్తున్నాడు? కుండ పాత్ర తయారు చేస్తున్నాడు. ఈ ఇర్మియాకు దేవుడు ఏం బోధించాడు అక్కడ? ఏం నేర్పించాడు అక్కడ అంటే, మనుషులు పగిలిపోయే కుండల్లాగా ఉంటారు. ఆ పగిలిపోయే కొద్దీ నేనేం చేస్తానంటే కడతాను. కుమ్మరి ఏం చేస్తాడు? అది పగిలిపోయిన మట్టిని తీసుకుని మరలా వేస్ట్ అయిపోయింది పో పడే అంటాడా? అదే మట్టిని తీసుకుని మళ్ళీ నీళ్లు పోసి బాగా మెత్తది అంత చేసి మళ్ళీ పాత్రగానే. దేవుని బిడ్డలారా, ఇంతవరకు ఎన్నోసార్లు మనం పగిలిపోయిన కుండల్లాగా ఉన్నాం. కానీ దేవుడు ఏం చేసుకుంటూ వచ్చాడు మనల్ని? విడిపోయిన నిన్ను, పడిపోయిన నిన్ను, చెడిపోయిన నిన్ను, తప్పిపోయిన నిన్ను అన్నిటిని మనల్ని ఏం చేస్తున్నాడంటే వారం వారం నిన్ను సారిపోయిన పాత్రలాగా చేస్తున్నాడు. కానీ ఈ పాత్ర కూడా తెలిసి తెలియకుండా పగిలిపోతే బాగుంటుంది. కొన్ని పాత్రలు తెలిసి కూడా పగిలిపోతుంటాయి. అది కాదు. దేవుని బిడ్డలారా, పగిలిపోయే పాత్రగా ఏమండి మట్టి పాత్రగా నీవు సంఘంలో ఉన్నంత వరకు నీకు ఘనత లేదు. ఒకవేళ మట్టి పాత్రగానే ఉన్నావా, నిన్ను బంగారు పాత్రగా నా దేవుడు తయారు చేయనుగాక. మట్టి పాత్రగా నువ్వు ఉన్నావా, అగ్ని పాత్రగా దేవుడు తయారు చేయనుగాక. రెండో పాత్ర దీంట్లోనే. మట్టి పాత్రకు విలువ లేదు, మట్టి పాత్ర ఘనత లేదు, మట్టి పాత్రగా మనం ఉండకూడదు. రెండవది ఏమిటంటే, యోహాను సువార్త 19వ అధ్యాయం 29వ వచనంలో ఇక్కడ విలువైన మాట ఇదేమిటంటే, యేసు ప్రభును ఇద్దరు దొంగల మధ్య వేలాడదీస్తున్నారు. ఎంతమంది? ఇద్దరు దొంగల మధ్య వేలాడదీస్తూ ఉంటే కుడివైపున ఒక దొంగ ఉన్నాడు, ఎడమవైపు ఇంకో దొంగ ఉన్నాడు. ఒక దొంగ దేవుని గద్దిస్తున్నాడు. నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించవచ్చు కదా అని ఒక ఆయన అంటుంటే, యేసు ప్రభు వారు శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మరణించేంత వరకు ఆ శిలలో వేలాడుతూ 7 మాటలు పలుకుతూ ఎంతో రోధింపబడ్డాడు, గాయపరచబడ్డాడు. ఆయన ఒళ్ళంతా గాయాలు, ఆయన ఒళ్ళంతా రక్తం కారి రక్తం రాక ఒంట్ల నుంచి ఏమొస్తున్నాయి? నీళ్ళు వస్తున్నాయంటే నీరు. యేసయ్య అప్పుడు అడుగుతాడు,
నాకు దాహం దాహం అని. వీళ్ళు ఉన్నారు కింద సైనికులు. ఇప్పుడు వాస్తవానికి దాహం అడిగితే అడిగితే మీరు ఏం తెచ్చిస్తారు? నీళ్ళే కదా. ఎవరైనా మన ఇంట్లోకి చుట్టాలు వచ్చారనుకోండి, అతిథులు వచ్చారనుకోండి, అమ్మ నాకు మంచి మంచి వేడి వేడి బిర్యానీ పెట్టమంటారా, గ్లాసు మంచి నీళ్ళు ఇవ్వమంటారా? వచ్చిన వాళ్ళకి మనమే అది ఇస్తాం, తర్వాత అన్నం పెడతాం, అంతే కదా. అంటే ఒక వ్యక్తిని పడినటువంటి వ్యక్తిని, లేదా నిరాశ నిస్పృహలో పడినటువంటి వ్యక్తి, అలసిపోయినటువంటి వ్యక్తిని దాహం తీర్చేదే నీళ్ళు, ఆహారం కాదు. అయితే వినండి, యేసు ప్రభు వారు దాహం దాహం అని అరుస్తుంటే వాళ్ళు ఒక పాత్ర తెచ్చారు. ఆ పాత్రలో ఏముందో తెలుసా? చదవండి అన్నమాట. 19వ అధ్యాయం 29వ వచనం. చిరాకుతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనుక, చిరకతో నిండి ఉన్న ఒక పాత్రను అక్కడ పెట్టి ఉండరు గనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి హిస్సోపు బుడగకు తగిలించి ఆయన నోటికి అందించిరి. చాలు. ఇక్కడ చిరకతో నిండిన ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండేది కనుక అది ఇక్కడ వినండి. ఈ పాత్రలు ఏముందో తెలుసా? చేదు. ఏముంది చెప్పండి, అందరు చెప్పండి. చేదు అనండి. అంటే చేదు అంటే ఏది తింటే చేదు అనిపిస్తుంది మీకు చెప్పండి? ఏ పండు తింటే వస్తుంది చెప్పండి? కాకరకాయ తింటే భలే చేదు కదా, యాపాకు తింటే భలే చేదు కదా. అంటే ప్రతి మనిషి తీపి తినాలని ఇష్టపడతాడు, కానీ చేదు తినాలని ఎవరైనా ఇష్టపడతారా? యేసు ప్రభు దాహం 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 అని అడిగితే దప్పికి తీర్చడానికి నీళ్ళు ఇవ్వలేదంటే కఠినాత్ములు. ఏమిచ్చారు? చేదు. ఈరోజు సంఘాల్లో కూడా కొన్ని చేదు పాత్రలు ఉంటాయి. పాత్రలే దాని నిండా చేదే. చేదంటే బాగా అర్థమంటుంది మీకు, విషము అని. అందుకే పౌలు గారు అంటాడు, మీలో చేదైనది వేరు ఏదైనా ఉంటే తీసివేసుకోండి. అది చిన్నగా ఉన్నప్పుడు తీసివేసుకోండి. అది ఏమవుతుందిలే అనుకుంటే అది పెద్దగా అవుతుంది. అందుకే దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు పాత్రగా ఎట్లా ఉండదు తెలుసా? సంఘంలో అగ్ని పాత్రగా ఉండు, బంగారు పాత్రగా ఉండు, వెండి పాత్రగా ఉండు. నీకు దేవుడు నిన్ను ఘనత పరుస్తాడు, ఘనతనిస్తాడు. మట్టి పాత్రగా ఉన్నావా, అది ఒకరోజు పగిలిపోతుంది. రెండో పాత్ర ఏమిటంటే చేదు పాత్ర. కొన్ని చేదు పాత్ర ఎప్పుడు చేదే. చూడడానికి పాత్ర బాగానే ఉంటాయి, లోపలంతా చేదు. చేదంటే ఏమి? మీరు అన్నారు కాకరకాయ తింటే చేదన్న అన్నారు. నేను అంటాను కాకరకాయ తింటే చేదు కాదు, అవి మంచివే. కానీ అసలైన చేదు ఏమిటో తెలుసా? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19. శరీర కార్యములు స్పష్టమైనవి. అవి ఏమనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహాలు, మత్సరములు, క్రోధములు, కక్షలు, విభేదములు, విమతలు, అసూయలు, మత్తతలు, అల్లడితో కూడిన ఇదే చేదు. ఈరోజు నీ హృదయంలో ఉండే చేదు ఏమిటో తెలుసా? ప్రేమ లేదు, జాలి లేదు, కనికరం లేదు, మంచితనం లేదు. ఇవి కనబడట్లే. రోజులు గడుస్తున్నాయి. బాప్తిసం తీసుకొని ఎన్నో ఏళ్ళు అయిపోయింది. మందిరానికి వెళ్తున్నావు, క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నావు, మంచిదే. మరి నీలో చేదు ఎక్కడికి వెళ్ళాలి? ఆ చేదు తీసేసుకో. చేదు పాత్రకు దేవుని సంఘంలో, దేవుని మందిరంలో, ఆ గొప్ప ఇంట్లో అది ఘనహీనమైన పాత్ర, అది పనికిరాని పాత్ర. అది దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు చేదు పాత్రగా ఉన్నావా? ఏ పాత్ర అనేది? ఎంతసేపు ఉన్నా కక్షలు, ఎంతసేపు ఉన్నా విమతలు, ఎంతసేపు ఉన్నా ఇవి కాదండి. అందుకే ఘనహీనమైన పాత్ర ఏమిటో తెలుసా? రెండవది చెప్పండి, ఏది పాత్ర అది? చేదు పాత్ర. చేదు పాత్ర. ఆ చేదు పాత్రగా ఉన్నంత వరకు దేవుడు అది ఘనహీనమైన పాత్రగానే ఎంచబడుతుంది, కానీ ఘనమైన పాత్రగా అది ఎంచబడదు. హల్లెలూయా చెప్పండి. ఇశ్రాయేలులు
ఐగుప్తు దేశం నుంచి దేవుడు విడిపిస్తే పాలు తేనెలు ప్రపంచం వైపు దేశం వైపు నడిపించాలని దేవుడు తీసుకొని వస్తే వాళ్ళందరూ ఎర్ర సముద్రం దాటి రాగానే దాటి వచ్చేటప్పుడు ఏం చేశారు? ఎర్ర సముద్రం దాటి రాగానే పాట పాడుకుంటూ వచ్చారు. ఏ పాట? వాళ్ళకి అంత సంతోషం. యెహోవాను పాడండి. కర్నూలు కంటే ఇట్లా నేను పాడుతాను, తర్వాత పాడాను. యెహోవాను గానము చేసెదము ఏకముగా. ఈ పాట పాడుకుంటూ వచ్చారు లేదా? ఆ ఎర్ర సముద్రం దాటి వచ్చారు. దాటి రాగానే అప్పటికే 10 అద్భుతాలు చూసుకుంటూ వచ్చారు. రాగానే ఈ కుక్కుతోకి ఎంతసేపు వంకరే కదా, దాన్ని అంతా ఇట్లా లాగు పట్టు ఆములు గిమ్ములేసి కట్టినా కొద్దిగా ఇట్లా తిరుగుతుంటుంది. వాళ్ళు వెళ్ళి అట్లా వెళ్ళే లోపల నీళ్ళు దాహం వేసింది. మోషని అడుగుతుంది, మోషే మమ్మల్ని అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చా, మరి నీళ్ళు ఎవడిస్తాడు? మీ నాయనిస్తాడు అంటే ఈ మోసకు వచ్చిన తిప్పలు కదా, ప్రభా నీళ్ళు అడుగుతున్నారు ప్రభా. అది చూడు, ఆ మార ఒకటి కనపడింది. ఆ మార నీళ్ళు దాంట్లో ఏమున్నాయి? నీళ్ళు ఉన్నాయి. ఆ నీళ్ళు ఏమున్నాయి? ఎట్లున్నాయి? దాన్ని కొద్దిగా తగ్గుతుంది అన్నారు. దేవుడు మరల ఈ మోసే మొరుపెట్టాడు. మోసే ఆ చెట్టుకు ఉన్నటువంటి ఒక పుల్లు విరిచి దాంట్లో వేయగానే చేదుగా ఉన్నటువంటి నీరు. నేను అంటాను ఇక్కడ, అసలు చేదుగా ఉండేది మార కాదు, మనిషిలే చేదు. ఆ నీళ్లు చేదు కాదు, చేదైన నీళ్ళు తాగితే ఏం సావవు. అసలు మనిషిలే ఒక చేదు పాత్రలు కొన్ని. ఒకరు బాగుపడితే ఇంకొకరు ఓర్చుకోరు. ఒకరు ముందుకి ప్రయాసపడుతుంటే ఒకరు వెనుక లాగేవాళ్ళు ఉంటారు. ఇది అండి చేదు పాత్రలు. కానీ ఈ గొప్ప ఇంట్లో ఈ చేదు పాత్రగా ఉన్నంత కాలం నీకు ఘనత లేదు. ఆ లాస్ట్కి ఒక పాయింట్ చెప్పి నేను ముగిస్తాను. ఒకటి, మూడవది ఏమిటంటే కర్ర పాత్ర. చెప్పండి, కర్ర పాత్ర. ఇది ఆ పాత్ర అంటే కర్ర. ఈ కర్ర ఉంది, ఈ కర్రలన్నీ ఉన్నాయి. ఈ కర్రలు ఒకదాని కొట్టు మందిరాన్ని కట్టుకున్నాం. కానీ ఒకరోజు ఈ కర్రలన్నీ తీసి ఎక్కడికి వెళ్ళాల్సిందే? చెప్పండి, తీసి ఎక్కడికి వెళ్ళా? పొయ్యిలోకి వేయాలి. నీవు ఎన్ని ఇండ్లైనా వాడు. కానీ ఈ కర్ర అయితే వాడుకొని పొయ్యిలో వేయాల్సిందే. కాల్చి వేయడానికి ఈ కర్ర పనికొస్తుంది, కానీ మరొక దానికి శాశ్వతంగా పనికిరాదు. అప్పుడు వరకే ఈ పని. ఈ మందిరం అంతా ఎక్స్టెండ్ చేసేటప్పుడు, ఈ మందిరం అంతా ముందు భాగాలను తీసుకునేటప్పుడు చాలా కర్రలు ఉన్నాయి. నిజంగా మన మోషన్, ఈ ప్రభుదాస్ అన్న, ఒక ముగ్గురు బాగా కష్టపడ్డారు ఈ మందిరం చేసేటప్పుడు. ఈ వయసు వచ్చినా వీళ్ళకి ఇంత బలం ఉంది ఏంటి, ఇంత ఆసక్తి ఉందేమో. కొంతమంది యవనస్తులు గొద్దితే తినిందలు కాకుతారు, అంత బలంగా ఉంటారు. దేవుని పని అంటే అంత నిర్లక్ష్యం, అంత సోమరితనం. చెప్పే మాటలేమీ చెప్తుంటాం. పని చేసేటప్పుడు అన్నీ పనికిరాని కట్లన్నీ వేరి అన్ని మూటగట్టి పంపించాం పొయ్యిలోకి. అంటే కర్ర పాత్ర ఏమిటంటే దాని పాత్ర ఎంతసేపు ఉన్నా అగ్నిలో పడడానికి పనికి వస్తుంది, కానీ వేరే దానికి. మన సేవకులు మీటింగ్ జరిగింది, వచ్చారు, చూశారు. సార్ దీనంతా కడిపి బాగా బిల్డింగ్ లేసి కట్టన్నారు. ఈ మరి 5 లక్షలు అన్నారు. నోరు మూసుకుని ఒగ్గుపెట్టి. నేను అంటాను, దేవుని బిడ్డలారా, కర్ర పాత్రగా ఉండకూడదు. ఈ కర్ర పాత్ర ఎందుకు చెప్పుకున్నా పనికిరాని. 4వ పాత్ర ఏమిటంటే పనికిరాని పాత్ర. ఇదే పాత్ర. కొంతమంది ఉంటారు దేనికి పనికిరారు. పాడేకి పనికి వస్తారా? రారు. ప్రార్థన చేసేకి పనికి వస్తావా? రావు. పరిచర్య చేసే కానీ పనికి వస్తావా? రాదు. ఆఖరికి కొంతమంది పనికిరాని పాత్రలుగా ఉన్నారు. పనికిరాని పాత్ర. ఘనత కోరుకుంటున్నావు, మరి ఎట్లా వస్తుంది నీ ఘనత? దేవుని బిడ్డలారా వినండి, ఆ గొప్ప ఇంట్లో ఎన్ని పాత్రలు ఉన్నాయి? ఘనమైన పాత్రలు ఉన్నాయి, ఘనమైన పాత్రలకు ఏముంటుంది? అవి ఎక్కడున్నా విలువ, వాటికి అందం దేవుడిచ్చిన అదొక గొప్ప భాగ్యం. ఘనమైన పాత్రలు ఏమేమి చెప్పండి?
మూడు చెప్పాను కదా. ఒకటి అగ్ని పాత్ర, రెండు బంగారు పాత్ర, మూడు వెండి పాత్ర. ఈ పాత్రలకు ఎప్పుడు ఘనతగా ఉంటుంది, ఘనపరచబడతాయి. ఇంకా కొన్ని పాత్రలు, ఘనహీనమైన పాత్రలు ఉన్నాయి. అవే పాత్రలు? ఒకటి మట్టి పాత్ర, రెండు చేదు పాత్ర, మూడు కర్ర పాత్ర, నాలుగు పనికిరాని పాత్ర. ఈ పాత్రలుగా మనం ఉన్నంత వరకు నీకు విలువ లేదు, విలువ లేదు. నీకు విలువ రావాలంటే, ఘనత రావాలంటే ఏ పాత్రలుగా మనం ఉండాలి? చెప్పండి గట్టిగా. అగ్ని పాత్రగా, రెండు బంగారు పాత్ర, మూడు పనికిరాని పాత్రగా మాత్రం ఉండకూడదు. దేవుడు ఆ విధంగా దేవుడు మనల్ని గొప్ప పాత్రగా మార్చునుగాక. హిజ్కియా కాలంలో దేవుని మందిరంలో ఉన్న పనికిరాని పాత్రలన్నీ బయటికి పడేశాడు. ఎందుకు పడేస్తారు బయటికి? పనికిరాదు అది. అందుకే ఈ రోజు నుంచి మరణంతం వరకు మనం అందరం ఏ పాత్రలాగా ఉండాలి? బంగారు పాత్ర, మంచి పాత్ర, ఘనమైన పాత్రగా మనం అందరం వాడబడాలి. ఆ విధంగా వాడబడితేనే నీకు, నీ కుటుంబానికి దీవెన. ఆ విధంగా దేవుడు నీ కుటుంబాన్ని మార్చునుగాక. చెప్పండి గట్టిగా, హల్లెలూయా చెప్పండి. చెప్పండి, ఇది ఏ ఇల్లు? చెప్పండి, ఏ ఇల్లు ఇది? పాత్రలు ఎవరు? మనం ఇప్పుడు ఎట్లుండాలి? రెండు మూడు ఇట్లుంటే అందం. అందం లేనివి పగిలిపోవద్దు, చేదు పెట్టుకోవద్దు, కర్రగా ఉండొద్దు. నాలుగవది పనికి రాకుండా ఉండొద్దు, పని పడు. దేవుని ప్రాణం ఉన్నప్పుడే, కాళ్ళు ఉన్నప్పుడే, ఆరోగ్యం ఉన్నప్పుడే దేవుని కొరకు ప్రయాసపడు, పని చేయి. నీ ఇంటి సంసారం చూసుకో, దేవుని పని చేయి, ఆలోచన చేయి. 6 రోజులు నీ ఇంటి గురించి ఆలోచన చేసిన 7వ రోజున ఆదివారం అనే దేవుని గురించి ఆలోచన చేసి దేవుని కొరకు మరింతగా మీరు ఉపయోగపడుదురుగాక.